కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఏనాడో మర్చిపోరని కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎడ్ల జోగిరెడ్డి నివాసంలో ఆయన తెలంగాణ ఉద్యమకారులను కలిశారు. ఎన్నికలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని, మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. మన సిద్దిపేట పోతాడు. ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళే ఇది వచ్చాక ఇంకో పోతాడు. లాస్ట్ ఖమ్మం వేడు ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు డైరెక్ట్ బయట మీకేస్తే మీ దగ్గర నుంచి మళ్ళీ బయటకు పోతాయి అంటాడు. సూర్య అబ్బాయి వేడు మిమ్మల్ని ముద్దాడే బయటకు పోతాయి అంటాడు. ఇలా ఏది పోతే గవే చెప్తాడు. ఇక ఈ ముద్దాడు కాలు జరిపిడు. మరి ఎంతమంది కాలు జరిపిండ్రు, ఎన్ని కుటుంబాలు ముద్దాడు ఇంత అర్థం కాలేదు. అంటే నీళ్లు వాళ్ళకి పడుతుంది. ఇక నియామకాలు అంటే ఇంట్లో 5 ఉన్నారు. 5 ఎంప్లాయ్మెంట్ దొరికేది. ఎవరు ఖాళీ లేరు. మరి ఖాళీ ఉన్న కేసీఆర్ సార్ భరించడం కుటుంబం కూడా పొట్టుకొని అంటారు అనుకుంటారు వాళ్ళ కుటుంబం వల్ల. అదే టీవీలు వెళ్తాయి, ఫుల్ పార్టీలు వెళ్తాయి, క్లాసులు వెళ్తాయి. బట్ ఇలా మాకు న్యాయం జరగలేదు. వాళ్ళ మేము ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. రాత్రి దెబ్బలు తినం, నాన్ బెల్ల కూడా కేసు పెట్టిర్రు, జైలుకి పోయినాం, కాళ్ళు చేతులు రీనై, ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. కాబట్టి దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన కొనసాగుతుంది. కాబట్టి ఇన్ని రోజులు మేము ప్రశ్నిస్తే నాన్ బెల్ల మామూలుగా కేసు పెట్టారు, ఒత్తిళ్లకు గురేసారు. కాబట్టి ఇంకా 3